హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న శనక్కాయలు, కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి అంతా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మరి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అస్మిత ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.